జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇక్కడ. కారణం ఏంటంటే ఈ మధ్య రామతీర్థంలో మరి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను పగలగొట్టి వారు ఒక మత సామరస్యాన్ని దెబ్బతీసే రీతిలో కొందరు ప్రవర్తించారు. దాన్ని మేము ఏఐసిసి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. క్రైస్తవులైనటువంటి వారికి విగ్రహాలు పగలగొట్టాల్సిన అవసరం లేదు. అసలుకి అందరి ఐక్యత కొరకు, రాష్ట్ర దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసి ప్రశాంతతను కోరుకునేటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వాళ్ళే క్రైస్తవులు. అశాంతిని కలిగించడం అనేది బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. శత్రువులను కూడా ప్రేమించమన్నటువంటి ఈ బైబిల్లో మేము బోధించేటువంటి మేము గొడవలు సృష్టించేటువంటి మనస్తత్వం అసలు లేదని, ఇలాంటి గొడవలు సృష్టించేటువంటి మనుషులను తప్పకుండా ప్రభుత్వం వారు శిక్షించాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. అలానే కొందరు నాయకులు ఏమంటున్నారంటే క్రైస్తవులు డబ్బుతో ప్రలోభపెట్టి మనుషులను వాళ్ళు కన్వర్షన్, మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. అసలు మత మార్పిడి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పై ఎలాంటి వాళ్ళు చెప్తున్నారంటే అవసరమైనప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, క్రిస్మస్ అప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, అలానే వారు ఓట్లు అడగడానికి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడేమో క్రైస్తవం సమాధానంతో కూడింది, శాంతితో కూడింది అని చెప్పి ప్రకటించిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. ఏమి ఎవరైనా చేసామా? మిమ్మల్ని మీరు ఏమైనా మారిపోయారా? బైబిల్ చదివారు, పోయారు, అంత అయిపోయింది మీ పని. ఇప్పుడు మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి ఎక్కడ చెయ్యం. అసలుకి మత మార్పిడి బైబిల్కి విరోధమైంది. అసలు చెయ్యం మేము. అది చేసిన వాడు క్రైస్తవుడే కాదు అసలుకి. కనుక మీరు ఏదైనా పార్టీలో గొడవలుండి ఏదైనా ప్రలోభ పెట్టాలి, మనుషులను లాక్కోవాలనుకుంటే మీ వైపు మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడంలో తప్పులేదు. కానీ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దేశం అంటే మాకు గౌరవం, దేశ ప్రధాని గారు మోడీ గారంటే మాకు గౌరవం, అలానే జగన్ గారంటే, రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారంటే మాకు ఎంతో గౌరవం. అంతే తప్ప ఆ అధికారాలు గౌరవిస్తాం, అధికారాన్ని కూడా మేము గౌరవిస్తాం. కానీ మనోభావాలు దెబ్బతీసినప్పుడు బాధతో ప్రశాంతంగా ఎక్కడో ప్రార్థన చేసుకునే మేము ఇప్పుడు రోడ్ల మీద పడాల్సి వచ్చింది. పాస్టర్ల వరకే బయటకు వచ్చాం. అలానే క్రైస్తవం అంటే మేమేదో పాస్టర్లు మాత్రం కూర్చొని ఒక కులం వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు. అన్ని కులాల వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వారు అంగీకరిస్తారు. కనుక యేసు ప్రభు మతాన్ని అంగీకరించి రాలేదు, యేసు ప్రభు జీవితాన్ని ఇష్టపడి వచ్చారు. ఏమిటి యేసు ప్రభు జీవితం అంటే? క్షమించాలి, తోటి వారిని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. ఇది ప్రధాన సందేశం. యేసు ప్రభు వారు మతాన్ని బోధించినట్టు ఎక్కడ లేదు. మేము మతాన్ని బోధించట్లా. కనుక ఆయన ఆశయాలు బోధిస్తున్నాం. ఇష్టమైతే క్షమించండి, క్షమాపణ కలిగిన గుణం కలిగి ఉండండి. ఇష్టమైతే శాంతి సామరస్యాన్ని కాపాడదాం, మాతో కలిసి కాపాడండి. అంతే, కాపాడే మమ్మల్ని కూడా బురదలోకి లాగడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలానే అంత మాత్రమే కాదు, మరి ఇప్పుడు మతం పుచ్చుకోవడానికి, మతంలో దిగడానికి మేము ఎవరిని ఆహ్వానించట్లా. మాది ఒకప్పుడు అన్య కుటుంబం. మా తల్లిదండ్రులందరూ కూడా అన్ని దేవుళ్ళని పూజించిన వాళ్ళు. మాకు ఇది నచ్చింది, మేము ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం. మీరు ఈ మార్గంలోనే ఉండాలి, ఇదే తినాలి, ఈ బట్టలే వేసుకోవాలని చెప్పడానికి మీరెవరు? అసలుకి మీకు హక్కే లేదు. ఎవరి హక్కు, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. క్రైస్తవులు ఎన్నడూ హిందువులను కానీ ముస్లింలు కానీ విమర్శించరు. విమర్శించిన వాడు క్రైస్తవుడు కాదు. ఇప్పుడు కూడా మేము ఇలాగా విమర్శ చేసి